ఈరోజు అనంతపురం టౌన్లో మా మిత్రులు అయినటువంటి జిఎస్ ప్రసాద్ గారు, అలాగే దాదా గాంధీ గారు, రవి శ్రీనివాస్ గారు సంహిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం, అది నా చేతుల మీదుగా ఈ హాస్పిటల్ను ఓపెన్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా అనంతపురంలో ఈ హాస్పిటలే కాక ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 5-6 హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ సిటీలో ఉండే హాస్పిటల్స్ కన్నా ధీటుగా ఈరోజు ఈ హాస్పిటల్స్ నిర్మించడం జరిగింది. అక్కడుండే ఎక్విప్మెంట్ కన్నా ఈరోజు ఈ హాస్పిటల్, ఈరోజు సంహిత హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్న ఎక్విప్మెంట్ అయితేమి, అలాగే ఫెసిలిటీస్ ఎక్కడైతే మన కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాగైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, రూమ్స్ అయితే ఏమి, అలాగే హాస్పిటల్ థియేటర్, ఆపరేషన్ థియేటర్స్ అయితే ఏమి, అలాగే బెడ్స్ అయితే ఏమి, ఇవన్నీ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ హాస్పిటల్ సర్వీసెస్ని ప్రతి ఒక్క అనంతపురం ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా మిత్రులందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మరొకసారి నన్ను ఇన్వైట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శుభదినం. సంహిత హాస్పిటల్ భాగస్వామిలో నేను కూడా ఉండడం, అదేవిధంగా పిలిచిన వెంటనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ అన్న గారు, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ మేడం దేవి మేడం గారు అందరూ కూడా ఈరోజు ఒక ఆప్యాయతతో ప్రతి ఒక్కటి ఈరోజు వైద్య సేవల్లో ఏదైతే గత 25 సంవత్సరాల నుంచి నేను ఎమర్జెన్సీ టెక్నీషియన్గా అనంతపురం జిల్లానే కాదు చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా పేరు తెలిసినటువంటి వ్యక్తినే. కాబట్టి ఈరోజు 25 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా ప్రతి ఒక్క ఏ ఎమర్జెన్సీ ఉన్నా కూడా నా సేవలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు 50 బెడ్ల హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయిలో ఉన్నతమైన వైద్య ప్రమాణాలతో ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనన్నికి జిల్లా ప్రజలు కృతజ్ఞతగా ఉంటాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం ప్రతి ఒక్కరికి కోసం ఈ హాస్పిటల్లో అందుబాటు ధరల్లో ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, వచ్చినటువంటి అశేష జనవాహినికి, అదేవిధంగా నా సోదరులు మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.